ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపర్వంలో అరణ్య పర్వం దగ్గర ఉన్నాం. నిన్న మాట్లాడుకున్నప్పుడు ఈ కిర్మీరుడు లేదు నేను భీముడిని చంపుతా అని చెప్పేసి ధర్మరాజు చెప్తే అది జరగని పని అని చెప్పేసి ధర్మరాజు అన్నాడు. ఇది అంతా వింటున్నటువంటి భీముడు ఏకంగా 10 బారలు ఉన్నటువంటి పెద్ద చెట్టుని తీసుకుని ఆ చెట్టుకున్నటువంటి ఆకులు కొమ్మలు మొత్తం తీసేసి ఈ కిర్మీరుడిని బాధడానికి వచ్చేసాడు. ఈ కిర్మీరుడు కూడా తగ్గకుండా కొడదనుకున్న లోపు భీముడు తన దగ్గర ఉన్నటువంటి ఆ 10 బారల యొక్క చెట్టుతో బాధేశాడు. వాడికి చలనం అంటే అసలు ఏదో కొట్టాడు అన్న ఫీలింగ్ తప్ప ఏమిలా. దాంతో ఆ పక్కన అప్పటికే వీడు మొత్తం అడవిని తగలబెడుతున్నాడు కదా, బాగా మండుతున్నటువంటి పెద్ద చెట్టును వాడు తీసుకుంటాడు. వాడు భీముడి మీదకి వేస్తాడు. భీముడు దాన్ని ఎడకాలుతుంది అంతాడు, మరలి ఈ కిర్మీరుడి గురించి తగిలింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నటువంటి ఆ విధానం చూసి ఆ అడవిలో ఉన్నటువంటి చెట్ల ఆకులు కానీ చెట్లు కొమ్మలు ఎలా పడుతున్నాయి అంటే మదపటి ఏనుగులు కానీ కొట్టుకుంటుంటే పైనుంచి పూల వర్షం కురిపించినట్టు అలా మొత్తం చెట్లు మొత్తం చల్లచెదరైపోతూ ఉంటాయి. ఆ వర్ణన వ్యాస భగవానుడు అద్భుతంగా వర్ణించున్నాడు. అలా నేను వర్ణించలేను కాబట్టి నార్మల్ చెప్పుకుంటూ పోతున్నా, ఓకేనా. ఇక ఈలోపు భీముడికి దుర్యోధనుడు చేసిన పరాభవం గుర్తొచ్చింది. అండ్ ద్రౌపది వచ్చేసి ఎలా చూస్తుంది, మామూలుడు కదా నువ్వు కొట్టువాడిని కొట్టనట్టు చూస్తుంది ఓరకంటితో. ఇక వాడ హిడింబు నా ఫ్రెండు హిడింబుడు అండ్ బకాసురుడు వచ్చేసి నా అన్న వాళ్ళని చంపినాడు, నువ్వు నేను చంపేస్తుడు అంటున్నాడు. ఇక మామూలు కూడదని చెప్పేసి కొట్టేస్తున్నాడు. వాస్తవానికి భీముడు 10 బారల చెట్టు తేటానికి ముందు అర్జునుడు తన గాంధీని సరి చేస్తూ ఉంటాడు. తమ్ముడు అర్జున ఆగు, వాడు నా పార్టీ నేను చూసుకుంటా అని చెప్పేసి అప్పుడు వస్తాను అనమాట. సరే మొత్తం కొడుతూ ఉంటాడు. ఈలోపు ఆ కిర్మీరుడు పెద్ద కొండరాయిని తీసుకొచ్చి అర్జునుడి మీద వేస్తాడు, సారీ భీముడి మీద. భీముడు వచ్చేసి ఎలాగా సూర్యకాంతి కానీ పడుతూ ఉంటే పెద్ద పెద్ద పర్వతాలను ఎలా అడ్డుకుంటాయి అలా ఆ కొండలని జస్ట్ తన బాహువులతో భుజాలతో అడ్డేసుకుని మరలా ఆ రాక్షసుడి మీదకి వెళ్తాడు. ఇక ఆ కిర్మీరుడిని కొడతాడు కదా, మామూలు కొట్టడు. ఆ కొట్టిన కొట్టుడికి కిర్మీరుడు కళ్ళు తేలేస్తాడు, గిర్ర తిప్పేస్తున్నాడు. అండ్ గట్టిగా చెట్టుతో మొత్తం బంధించేశాడు, కొమ్మలతో మొత్తం లతలు ఏమంటే చూసాడు అట్లా ఏమంటారు ఓడలతో. ఇక మనిషి పని అయిపోయింది, ఇంకా తేలేసాడు. ఇక అతను మధ్య నాభి దగ్గర కూర్చొని కాలు ఇరిచేసాడు, వెనక తిరిగేసి గొంతు గెత్తి పిసికేసాడు. అయిపోయింది, వాడి పని అయిపోయింది, ఇంక వదిలేశాడు. ఇక అన్నదమ్ములు ద్రౌపది శాబాషాబాబు నువ్వు మామూలుడి గారు కొంచెం పొగిడారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ద్వైతవనానికి వెళ్ళిపోయారు. ఇదంతా చెప్తుంది ఎవరు? విదురుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు. ఎవరి సమక్షంలో? దుర్యోధనుడి సమక్షంలో. అప్పుడు వాళ్ళు అడిగారు, అది సరే మైత్రేయ మహాముని చెప్పమన్నాడు, ఓకే నువ్వు చెప్పావు, అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు అన్నారు. బాబు ధృతరాష్ట్ర మహారాజా, నువ్వే కదా మొన్న నన్ను అన్నావు, నీకు ఉండాలనిపిస్తే ఉండు లేదంటే వెళ్ళిపో, నువ్వు పాండవుల పక్షం నా పక్షం కాదు నువ్వు అని అన్నావు కదా, అప్పుడు నీ కోపం వెళ్ళిపోయా కదా. వెళ్తున్న దారిలో ఈ కామ్యక వనంలో ఈ కిర్మీరుడి యొక్క దేహం పడి ఉంది, చెట్లు మొత్తం చల్లా చెదురై ఉన్నాయి. దారిలో ఉన్నటువంటి వాళ్ళంతా కథలా చెప్పుకుంటూ ఉన్నారు భీముడి గురించి. ఆ తర్వాత నేను భీముడి దగ్గర వెళ్ళినప్పుడు చూస్తున్నాను కదా, ప్రశాంతంగా ఉన్నారు ధర్మరాజు చెంత వీళ్ళంతా కూడా, అటువంటి గొప్పవాడయ్యా ధర్మరాజు అని చెప్పేసి అగైన్ విదురుడు పాండవుల యొక్క గొప్పతనాన్ని ధృతరాష్ట్ర మహారాజు చెప్పాడు. సో రేపేంటి మరి డిస్కస్ చేద్దాం.